భారతీయ ఆత్మను, అవును. భారతీయ స్థానికతను ఎస్. దీన్ని గనక వాళ్ళు అర్థం చేసుకొని ఉంటే ఎస్. ఈ దేశంలో ఇంత హింస జరిగి ఉండేది కాదు. భారత తత్వచింతనలో పనికొచ్చే అంశాలు చాలా ఉన్నాయి. భారతీయ తత్వశాస్త్రం ప్రారంభమైందే భౌతికవాదంతో. ఇక్కడ ముందుకెళ్దాం మనం అక్కడ సబ్జెక్ట్, మళ్ళీ దీని తర్వాత వద్దాం మనం. ఇక్కడ మనం అయితే ఈ 42 క్విట్ ఇండియా మూవ్మెంట్లో కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు పాల్గొనలేదంటే, స్టాలిన్ మాకేం సంబంధం లేదన్నాడు కాబట్టి వీళ్ళు కూడా అదే పాట పాడి క్విట్ ఇండియా మూవ్మెంట్లో పాల్గొనకపోవటం వల్ల పెద్ద నష్టం జరిగింది. బ్లండర్, బద్నాం అయిపోయిండ్రు, నీలాపనిందులకు గురైండ్రు. కాబట్టి విమర్శకులు ఏమంటారు తెలుసా, ఈ కమ్యూనిస్టులు ఎట్లాంటి వాళ్ళు అంటే రష్యాలో వర్షం పడితే ఇక్కడ వీళ్లకు జలుబు చేస్తుంది. నిజమే కదా మరి, వాళ్ళు అన్నదేమో వీళ్ళు చేసేది, లేదా ఇక్కడ వీళ్ళు గొడుగులు పట్టుకొని తిరుగుతారు ఎండపూట, ఎందుకంటే అక్కడ రష్యాలో వర్షం పడుతుందంటే. ఈ జోకులన్నీ తర్వాత కాలంలో వచ్చినాయి. సరే, 42 పొరపాటు మీకు అర్థమైంది. 46లో అతి గొప్ప పొరపాటు ఇంకొకటి ఏంటిదంటే, ఇక స్వాతంత్రం ఇస్తున్నాం కాబట్టి ఒక కాన్స్టిట్యూషన్ రాసుకోవాలి, ఒక రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలి అని చెప్పి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ 1946లో బ్రిటిష్ వాళ్ళ ఆమోదంతో ఇక్కడ 369 మంది సభ్యులతోటి 46లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ స్టార్ట్ అయింది. దాని ఫలితమే 1950 26 జనవరి రోజు అద్భుతమైనటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకు దొరికింది. ఎంత వామపక్షవాదులమైనా, ఎంత విప్లవాన్ని కోరుకుంటున్నా, ఎంత అభ్యుదయకరవాదులమైనా కూడా రాజ్యాంగాన్ని తక్కువ చేయొద్దు. ఇట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ కాన్స్టిట్యూషన్ కదా. కాన్స్టిట్యూషన్లో తప్పు లేదు, అమలు చేసే పాలకులను నిందించండి. రాజ్యాంగం చాలా గొప్పది, అద్భుతమైన రాజ్యాంగం. ఓకే, అందులో వీళ్ళు పాల్గొనలేదు. ఎందుకు పాల్గొనలేదు? ఇదే అతివాద వైఖరి ఒకటి మీకు చెప్పిన నేను. రెండోది ఏంటంటే, దేశంలో కమ్యూనిస్టుల హవా బాగా నడుస్తున్నది. అప్పటికి 46లో ఇక్కడ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటము దొడ్డి కొమరయ్య అమరత్వంతో మొదలైంది. ఆ సంగతి మీకు తెలుసు. 46లోనే వెస్ట్ బెంగాల్లో తేబాగ్ మూవ్మెంట్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో నడుస్తుంది. అది రైతుల పోరాటం, కిసాన్ సభ ద్వారా వచ్చింది. తేబాగ్ అంటే కౌలుదారులు ఏమన్నారంటే, పండించిన పంటల మాకు 30వ వంతు, తేబాగ్ 3 భాగాలు మాకు ఉండాలి, 1/4 వంతు మాత్రమే జోతేదారులకు పోవాలి. జోతేదారులు అంటే భూస్వాములు, బెంగాలీ భాష. తీన్ బాగ్ అనుకో, తేబాగ్ అంటే తీన్ బాగ్ కౌలుదారులకు ఉండాలి అని అక్కడ అద్భుతమైన ఉద్యమము సాయుధులుగానే నడిచింది. మహారాష్ట్రలో వర్లీ పోరాటము ఆదివాసులది 46లోనే నడుస్తున్నది. ఇదంతా కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా కింద నడుస్తున్నది. కేరళలో పున్నపుర ఒకటి, వాయిలార్ ఒకటి, కడివెండి జనగామ అనుకోరా, అద్భుతమైన పోరాటం అక్కడ నడుస్తుంది. ఇక అన్నిటికీ పెద్దన్న మన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. హవా బ్రహ్మాండంగా నడుస్తున్నది. కాబట్టి కాంగ్రెస్ను లెక్క చేయలేదు మన వాళ్ళు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని లెక్క చేయలేదు, రాజ్యాంగము అక్కర్లేదన్నారు. అసలు మేమే మొత్తం దున్నేస్తాం భారతదేశాన్ని అన్న జోష్లో ఉన్నారు వీళ్ళు. పెద్ద తప్పు ఎక్కడ జరిగిందంటే, 46 నుంచి 48 సెప్టెంబర్ 17 వరకు ఒక భాగం సాయుధ పోరాటం. 48 సెప్టెంబర్ 17 ఎందుకంటున్నా, మిలిటరీ వచ్చే వరకు ఒక పీరియడ్. మిలిటరీ వచ్చిన తర్వాత 1951 అక్టోబరు ఏదో తేదీ ఉన్నది, అది 2వ దశ. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ముఖ్యంగా మన హైదరాబాద్ స్టేట్ అండ్ ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులంతా కూర్చొని చర్చ చేసిండ్రు. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, అరుట్ల రామచంద్రారెడ్డి, గురువారెడ్డి, మగ్దూమ్, రాజ్ బహదూర్, కేఎల్ మహేంద్ర, వీళ్ళందరూ అన్నారు, ఈ సాయుధ పోరాటము మిలిటరీ రాగానే ఇక మనం ఆపేద్దాం. ఇక్కడికి మన ప్రాథమిక ఉద్దేశం ఏమిటంటే, నైజాం సర్కార్కు వ్యతిరేకంగా,
వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, భూ సంస్కరణలు, భూముల కోసము మనం ఇది చేసినాం. మనం భారతదేశాన్ని విముక్తి చేయటం కోసం ఇది మొదలు పెట్టలేదు. మన శక్తి, మన బలము దేనికి పరిమితము అంటే నైజాంను వ్యతిరేకంగా కొట్లాడేవాళ్ళకే మనది లిమిటెడ్ పవర్. వాళ్ళకు బందూకులు, మనకు తపంచాలు, మనకు వడిసెల రాళ్ళు, పాటలు, ఇది ఈ మాత్రం సరిపోయింది. నైజాం గద్దె దిగిండు, దేశ్ముఖులంతా పారిపోయిండ్రు, 10 లక్షల ఎకరాలను మనం పంచేసినాం ప్రజలకు, గ్రామ స్వరాజ్యం వచ్చింది. కాబట్టి ఇది ఇంతటితోటి ఆపేద్దాము అని ముఖ్యంగా తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అన్నారు. ఉద్యమంలో ప్రత్యక్షంగా రానటువంటి బసవ పున్నయ్య, ఆయన ఎప్పుడూ తెలంగాణలో కాలు పెట్టలేదు. సుందరయ్య గారు మాత్రం కొన్ని పాకెట్లు తిరిగి వెళ్ళిండు. అట్లనే మన చంద్రరాజేశ్వరరావు గారు, వీళ్ళు ఏమన్నారంటే ఇది కొనసాగించాలి. అసలు వాళ్ళు ఉద్యమం చేయలే, ఫీల్డ్లో లేరు వాళ్ళు. ఒక గైడెన్స్ లాగా, పెద్దన్నలాగా దూరం ఉండి ఇది అంతే. అంటే గట్టు మీద ఉండడానికి నాటేయండి, ఇక్కడ కోత వేయండి, తీయండి అని చెప్పినట్లు. జనాలు ఏమన్నారంటే సుందరయ్య గారు సాయుధ పోరాటము, అనుభవాలు, గుణపాఠాలు పెద్ద బుక్ రాసిండు. అవును. నల్ల నరసింహులు కూడా రాసిండు. తెలంగాణ సాయుధ నల్ల నరసింహులు ఇక్కడి మనిషి కదా, బ్రహ్మపుత్రుడు. అవును. ఆయన పుస్తకంలో ఉండే వాస్తవికత సుందరయ్య గారి పుస్తకంలో లేదు. ఎందుకు తెలుసా? ఆయన ప్రత్యక్షంగా అమరాబాద్ ఏరియా అంతా ఆయనదే కదా. అంటే భీమిరెడ్డి నరసింహారెడ్డి, నల్ల నరసింహులు, రావి నారాయణ రెడ్డి ఇక్కడ వాళ్ళు దేవులపల్లి వెంకటేశ్వరరావు నాయకులు, దేవులపల్లి వెంకటేశ్వరరావు వాళ్ళు ఫీల్డ్లో ఉన్న వాళ్ళు తమ ఆస్తులన్నీ దానం చేసిండ్రు. వాళ్ళు భూస్వాములు అయ్యి ఉండి కూడా. కానీ వీళ్ళు ఏమన్నారంటే ఇక్కడి వాళ్ళు కాబట్టి ఇక్కడ పరిస్థితిని అర్థం చేసుకొని దీన్ని ఎక్కువ కొనసాగించొద్దు, సాధించిన విజయాలని నిలబెట్టుకొని ఇంకా మనం కన్సాలిడేట్ అయ్యి ఇంకా ఫర్దర్గా మనం ముందుకు పోదాం. మంచి ఆలోచన. కానీ ఆంధ్ర నాయకులు ఏం చేసిండ్రంటే దీన్ని దీర్ఘకాలిక సాయుధ పోరాటము, ప్రోట్రాక్టెడ్ ఆర్మ్ స్ట్రగుల్, అదే కదా మావోయిస్టులు తర్వాత కాలంలో తీసుకున్నది. అక్కడ నుంచి తీసుకున్నారు. మరి చెప్పిన నేను మావోయిజానికి మావోయిస్టులకు పూర్వరంగం అంతా ఇక్కడి నుంచి ఇప్పుడు వచ్చినాం. అంటే 4వ మిస్టేక్ దగ్గర టర్న్ తీసుకున్నారు. వరుస 4వ పొరపాటు కమ్యూనిస్టులది. 4వ పొరపాటు ఇక మీరు లెక్క పెడుతుండండి. 4వ పొరపాటు శిశుపాలన తప్పులు శ్రీకృష్ణుడు లెక్క పెట్టినట్టు మీరు లెక్క పెట్టండి. 4వ పొరపాటులో వీళ్ళు రాంగ్ గైడెన్స్ తీసుకున్నారు. వీళ్ళు అప్పుడు ఏమైంది, మిలిటరీ అది బలం. అసలు వాళ్ళు వచ్చింది రజాకారులు చోటామోటా వాళ్ళని కొడతాను కాదు, ఈ కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని అణిచేయటం సర్దార్ పటేల్ గైడెన్స్లో వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు. అయితే దీన్ని మనం ఎట్లా ఎదుర్కొంటాము అని అన్నట్టుగానే నైజాం టైంలో చచ్చిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది, కానీ చనిపోయిన 4,000 మందిలో 4,000 మంది అని అంటున్నారు కదా మన వాళ్ళు, మన వామపక్షవాదులు. 4,000 మంది ఎక్కువ మంది చచ్చిపోయింది మిలిటరీ వచ్చిన తర్వాత. ఇదొక అనుభవంలో అప్పుడు పార్టీ ఏం చేసింది, నాలుకే గరుచుకున్నది. పొరపాటు జరిగిందని పొరపాటైనా అప్పుడు కూడా మొండిపట్టుతో ఏం చేసిండ్రు, మీరు అరణ్య ప్రాంతాలకు తరలిపోండి, వరంగల్, ఖమ్మం ప్రాంతాలకు తరలిపోండి అంటే అప్పుడు కోయలకు, చెంచులకు వీళ్ళు ఎంటర్ కావటం మొదలైంది. అంటే ప్రజలకు దూరం కావడం అక్కడ ప్రారంభమైంది. అడవులలో ఉండి పోరాటం చేద్దాం, అంటే ప్రజలకు దూరం. ఇక్కడి నుంచి ఇక భారతదేశాన్ని విముక్తి చేయాలి. ఎందుకంటే ఆయా రాష్ట్రాలలో కూడా నేను ఇందాక చెప్పిన జరుగుతున్నాయి కదా అని. అప్పుడు మిలిటరీ అక్కడ కూడా ఖమ్మం అడవులలో లోపలికి చొచ్చుకుపోయేసరికి మొదటిసారిగా గోదావరి దాటి బస్తర్లకు ప్రవేశించింది. ఇప్పుడు మావోయిస్టులు బస్తర్లలో ప్రవేశించడానికి జెన్సీసు తెలంగాణ సాయుధ పోరాటంలో ముగింపు దశలో ఉన్నాయి అన్నమాట. అది మీరు కొండపల్లి కోటేశ్వరమ్మ నిర్జన వారధి పుస్తకం చదివితే తెలంగాణ సాయుధ పోరాట కాలంలో కేసు షెల్టర్ తీసుకున్నది బస్తర్, జగదల్పూర్ ఏరియాలలో. ఆ అనుభవంతో కేఎస్ ఏం చేసిందంటే 80 తర్వాత పీపుల్స్ వార్ గ్రూప్ ఏర్పడ్డ తర్వాత ఇక్కడ రిప్రెషన్ ఉంటే గోదావరి దాటి అవతలకి వెళ్ళిపోయింది పోయిండ్రు. సో ఇప్పుడు మావోయిస్టులకు ఎవరు నేర్పినరు, ఈ అనుభవాలే నేర్పినాయి.